అసలు యతిరాజు ఈ సినిమాలో విలనా లేక అందరూ చేసిన అన్యాయానికి బలైన ఒక దురదృష్టవంతుడా? సినిమా చూసిన దాదాపు అందరూ యతిరాజునే విలన్గా గుర్తుపెట్టుకున్నారు. కాని ఒక్కసారి అతని జీవితాన్ని మొదటినుంచి చివరి వరకు జాగ్రత్తగా గమనిస్తే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియో అయిపోయేలోపు మీకు యతిరాజు మీద కోపం వస్తుందో లేక జాలి వేస్తుందో అది మీరే నిర్ణయించాలి. యతిరాజు పుట్టినరోజు నుంచే అతనొక తప్పు చేయలేదు, కాని అతను పుట్టిన విధానమే అతని శాపంగా మారింది. ఊరిలో ప్రతి ఒక్కరూ అతన్ని అక్రమ సంతానం అని పిలుస్తారు. ఎక్కడికి వెళ్లినా అవమానమే. ఎవరూ అతన్ని మనిషిగా చూడరు. అతను ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత సహాయం చేసినా చివరికి అతని పుట్టుకనే గుర్తుచేసి తలదించేస్తారు. అందులో కూడా ఎక్కువగా బాధపెట్టింది ఎవరో తెలుసా? జయంతి. ఇంట్లో పెద్దదిగా ఉండి అతనికొక తల్లిలాంటి ప్రేమ ఇవ్వాల్సింది పోయి ప్రతి సందర్భంలో నువ్వు ధర్మానికి పుట్టినవాడివి కాదు అని గుచ్చిన మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ. ఒక మనిషిని కత్తితో పొడిస్తే గాయం మానిపోతుంది, కాని మాటలతో పొడిస్తే ఆ గాయం జీవితాంతం మిగిలిపోతుంది. యతిరాజు జీవితంలో ఒక్క కల మాత్రమే ఉంది. ఒక్కసారి అయినా ధర్మరాజు కావాలి. ఎందుకంటే ఆ గౌరవం దక్కితే అయినా ఊరు తనని మనిషిగా చూస్తుందని అతని నమ్మకం. అతను రాజ్యం కోరలేదు, డబ్బు కోరలేదు, ప్రతీకారం కూడా మొదట్లో కోరలేదు. అతనికి కావాల్సింది గౌరవం మాత్రమే. కాని ఆ గౌరవాన్ని కూడా జయంతి అతని ముందు తలుపు వేసి మూసేసింది. ఇక్కడే దర్శకుడు మనకు కనిపించని ఒక విషయాన్ని చూపించాడు. ఒక మనిషిని శత్రువుగా మార్చేది ఎప్పుడూ కోపం కాదు, అవమానం. యతిరాజు కూడా అదే అవమానంతో నెమ్మదిగా మారడం మొదలుపెట్టాడు. ఇక్కడి వరకు చూస్తే అతను విలన్ కాదు, పరిస్థితుల బలి. కాని కథ ఇక్కడితో ఆగదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఒక రాత్రి వైదేహి ఎక్కడికో వెళ్తుంటే యతిరాజు అనుమానంతో వెంబడిస్తాడు. అక్కడ అతను చూసింది సినిమా మొత్తాన్నే మార్చేసే నిజం. వైదేహి ఎవరితోనూ పారిపోలేదు. ఆమెను జయంతి, గోవింద్ ప్లాన్ చేసి చంపించారు. అంటే ఊరు దేవతలా చూసిన జయంతి చేతుల మీదే ఒక నిరపరాధి చనిపోయింది. ఈ నిజం యతిరాజుకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఒక్క ప్రశ్న: యతిరాజు ఈ నిజాన్ని వెంటనే బయటపెట్టి ఉంటే ఏం జరిగేది? జయంతి గౌరవం పోయేది, వసంత్ జీవితమే మారిపోయేది. కాని అతను అలా చెయ్యలేదు. ఎందుకు? ఎందుకంటే అతను అప్పటికే మరో నిర్ణయం తీసుకున్నాడు. తనని జీవితాంతం అవమానించిన వాళ్లకు అదే బాధ ఎలా ఉంటుందో చూపించాలని. ఇదే అతని జీవితంలో అతిపెద్ద మలుపు. ఇక వసంత్ విషయానికొస్తే బయటకు మంచివాడిలా కనిపించిన వసంత్ లోపల ఎంత ప్రమాదకరమైన మనిషో చివర్లో తెలుస్తుంది. భారతి మీద ప్రేమ పేరుతో వైదేహిని చంపించడమా, లేఖ రాయడమా, అందరినీ తన వైపు తిప్పుకోవడమా? ఒక్కో ప్లాన్ చూస్తే అసలు మాస్టర్ మైండ్ వసంతే. కాని సినిమా మొత్తం చూస్తే ప్రేక్షకులు మొదట ద్వేషించింది యతిరాజునే. అదే దర్శకుడి మ్యాజిక్. ఇంకా ఒక విషయం గమనించారా? వసంత్కు తోడుగా నిలిచిన వాళ్లలో యతిరాజు కూడా ఉన్నాడు. చాలామంది ఇక్కడి నుంచే చూడు ఇతనే అసలు విలన్ అంటారు. కాని ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరాల తరబడి అవమానాలు, నిరాకరణ, ప్రేమలేని జీవితం, ఇవన్నీ ఒక మనిషి మనసును ఎంతగా మార్చేస్తాయో. తప్పు చేసినవాడు తప్పే, కాని ఆ తప్పు వెనకాల ఉన్న కారణాన్ని కూడా చూడాలి కదా. యతిరాజు వసంత్ను చంపాలని ప్లాన్ చేశాడు, ఇది నిజం. కాని వసంత్ కూడా అంతకుముందే ఎన్నో అమాయకుల జీవితాలు నాశనం చేశాడు. ఇద్దరూ తప్పే చేశారు. తేడా ఏంటంటే వసంత్ తన స్వార్థం కోసం చేశాడు, యతిరాజు తనలో పేరుకుపోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈ రెండూ ఒకటేనా? ఇదే ఈ సినిమాలో పెద్ద చర్చ. ఇంకా ఒక చిన్న డీటెయిల్: యతిరాజు లెనిన్ను ఎప్పుడూ పూర్తిగా ద్వేషించలేదు. లెనిన్తో మాట్లాడిన సందర్భాల్లో కూడా అతని మీద కక్ష కంటే తన బాధ ఎక్కువగా కనిపిస్తుంది. అతని అసలు పోరాటం లెనిన్తో కాదు, తనని మనిషిగా చూడని సమాజంతో. చివరికి లెనిన్ చేతిలో యతిరాజు చనిపోతాడు. ఆ సీన్ను చాలామంది ఒక విలన్ అంతమైందిగా చూస్తారు. కాని మరో కోణంలో చూస్తే గౌరవం కోసం జీవితమంతా పోరాడి చివరికి గౌరవం దక్కకుండానే చనిపోయిన ఒక మనిషి కథగా కూడా కనిపిస్తుంది. అందుకే యతిరాజు గురించి ఒక మాట చెప్పాలంటే అతను పుట్టుకతో విలన్ కాదు, అతన్ని విలన్గా మార్చింది అవమానం, వివక్ష, ప్రేమలేని జీవితం. అవును, అతను చేసిన పనులు తప్పే, వాటిని సమర్థించలేం. కాని అతను ఎందుకు ఆ స్థితికి వచ్చాడో అర్థం చేసుకుంటే ఈ పాత్ర మీద మీ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మరిప్పుడు మీ వంతు. మీకు యతిరాజు నిజంగానే విలన్ అనిపించాడా, లేక అందరూ చేసిన అన్యాయానికి బలైపోయినా దురదృష్టవంతుడా అనిపించాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.